విశ్వామిత్రుడు హిందూ పురాణ గాథలలో ఒక ఋషి, రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతి గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. మహర్షి మరియు రాజుగా కౌశికుడుగా అని పిలుస్తారు. వశిష్ఠునితో శత్రుత్వాన్ని కలిగి ఉన్న గొప్ప యోగి. పేరు కౌశికుడు, కుశవంశానికి చెందినవాడు. వంశము గాది మహారాజు కుమారుడు. ప్రాముఖ్యత ఈ మహర్షి విశ్వామిత్ర మహర్షి ప్రాముఖ్యత ఏంటంటే, రాజుగా ఉండి తపస్సు చేసి మహర్షిగా మారాడు. శ్రీరాముడికి యజ్ఞాలు నేర్పించి అస్త్రాలు నేర్పించాడు. కుటుంబం మేనక అనే అప్సరసతో శకుంతల అనే కుమార్తెను పొందాడు. భూలోకం సుభిక్షంగా ఉండడం కోసం, ప్రజలు ఆనందంగా జీవించడం కోసం యాగాలు అనుసరించడము కర్తవ్యంగా భావించి నిరంతరం భగవంతునికి, ప్రజలకు సేవలు చేసే సంకల్పం ఉన్న మహర్షులు ఎందరో ఉన్నారు. వారి కోవకు చెందిన వారే విశ్వామిత్ర మహర్షి. ఒకసారి ఒక దట్టమైన వనంలో యాగం చేయడానికి సంకల్పించారు. ప్రజలు సంతోషంగా జీవించడం నచ్చని తాటకి అనే రాక్షసి తన తమ్ముడైన మారీచుడిని మరికొందరు రాక్షసులను పిలిచి యాగాలను చిన్న భిన్నం చేయమని ఆజ్ఞాపించింది. మారీచుడు తదితర మహర్షులు లోక సంరక్షణార్థం చేసే యాగాలను ప్రతిసారి ధ్వంసం చేసి మునులను ఇక్కట్లు పాలు చేసేవాడు. ఎన్ని మార్లు యాగాన్ని మొదలుపెట్టినా ఏదో ఒక అవంతరము వాటిల్లి యాగాన్ని ముగించలేకపోయారు మహర్షులు. ఈ అన్యాయాలకు తాటకి మూల కారణమని తెలుసుకున్నాడు. వెంటనే అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజుని కలుసుకొని తాటకి చేస్తున్న అక్రమాలను అరికట్టడానికి బాలురైన రామలక్ష్మణులను పంపి లోకాన్ని రక్షించమన్నాడు విశ్వామిత్రుడు. రాక్షసిని సంహారం చేయడానికి పంపడానికి సంకోచించాడు దశరథ మహారాజు. రాజవంశ కులకూరమైన వశిష్ఠుడు ధైర్యం చెప్పగా బాలులను విశ్వామిత్రుని వెంట అడవులకు పంపాడు దశరథ మహారాజు. రామలక్ష్మణులు తన ధనస్సు తీసుకొని విశ్వామిత్రుడికి వెంట యాగశాల ఉన్న దట్టమైన అడవికి బయలుదేరారు. విశ్వామిత్రుడు మరో మారు యాగాన్ని ప్రారంభించారు. తాటాకి తన అనుచర రాక్షసులతో అక్కడికి వచ్చింది. అసుర సంహారం కోసం వచ్చిన రాముడు యాగాన్ని ఆపడానికి వచ్చింది ఒక స్త్రీ అని తెలుసుకొని వెనుకంజ వేయగా విశ్వామిత్రుడు భుజం తట్టి రాక్షసిపై విల్లు ఎక్కుపెట్టమని ఆజ్ఞాపించారు. మహర్షి మాట కాదనలేక బాణము గురిపెట్టాడు శ్రీరాముడు. అసుర సంహారం దోష పరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు విశ్వామిత్రుడు.